అవును, ఇలాగే చేశారు. మరి మన దేవుడు చేసిన మానవులకు జీవం ఉంది కదా. నేను ఎంత పూజినా కళ్ళు తెరుచుకోవే, నా బొమ్మ మాట్లాడదే. ఏమో మరి, దేవునికి మనకి తేడా ఉంది కదా. మనం దేవునితో సమానం కాదు కదా. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నేను చేసిన బొమ్మని ఎంత పూజినా మాట్లాడటం లేదు. మాట్లాడే వాళ్ళు భూమి మీద ఉన్నారు. మనం వాటికి ప్రత్యేకం చేయాలి. ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో భూలోకంలో నా పేరు పెట్టబడిన సామ్యూల్ దొంగతనం చేశాడు. వాళ్ళ నాన్నతో అబద్ధం ఆడుతున్నాడు గాబ్రియేల్ గారు. సామ్యూల్ నాలాగే చిన్నవాడేగా. ఆ అబద్ధం దొంగతనం ఏమిటి? నా వలె పవిత్రంగా ఎందుకు లేడు? భూలోకంలో నదులంతా చెడిపోయారు. దేవుడు మొదట సృష్టించిన ఆదాము పాపము చేశాడు కదా. అప్పటి నుంచి అందరూ పాపులే పుడుతున్నారు. మరి వీరందరినీ మన సత్యమైన సాధన సమర్పిస్తామంటాము. లేదు లేదు, ప్రభు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. ఈ నదులందరినీ రక్షించబోతున్నారు. ఎలా? ఒక కృపాసత్య సంపూర్ణుడైన మానవుని కాబట్టి ఈ నదులందరినీ తన రక్తంతో విమోచిస్తారు. దేవుడు మన శత్రువైన సాతాను మనని పాపాన్ని శాపాన్ని ఓడిస్తారు. నేను భూలోకానికి వెళ్ళి ఈ సంగతి మరియాకు చెప్తాను. మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకువెళ్తాను. అలాగే, మేము నీకు కూడా తప్పక వస్తాం. అబ్బా, ఎంత చక్కటి కళ వచ్చింది. నిజంగానే మానవులు పాపం చేస్తుంటే దేవునికి ఆయన దూతలకి ఎంత దిగులు కదా. నా స్నేహితులు ఇంకా రక్షణ పొందలేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది. వారి రక్షణ ఎప్పుడు చూస్తాను. అన్నట్లు ఈరోజు ఆదివారం కదా, క్రిస్మస్ దినాలు. చిన్నపిల్లలు క్రిస్మస్ డ్రామా కూడా వేస్తున్నారు. నేను వెళ్ళి నా స్నేహితుల్ని తీసుకుని వెళ్తాను. ఇతని పేరు జాన్. పేరుకు తగినట్లు యేసులకు మంచి శిష్యుడని చెప్పాలి. సామాన్య ఉద్యోగి. లోకాన్ని జయిస్తూ దేవునిలోనే జీవించాలని తాపత్రయపడుతుంటాడు. ఇతనిలో లోకానికి తావులేదు. ప్రభువుతో, ఆయన బిడ్డలతో సహవాసం చేస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి మీరు? హలో జాన్, బాగున్నావా? క్యాంప్ ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాను రా. మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా? మా సంఘంలో అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు. ఈరోజు ఆదివారం కదా, గుడికి వచ్చామని పిలిచాను వచ్చాను. క్రిస్మస్ ప్రోగ్రాం కూడా ఉందిరా. సరే వెళ్దాం. మన ఫ్రెండ్స్ మూర్తిని రాత్రి కూడా తీసుకుని వెళ్దాం. మూర్తి రాజు చూసుకుంటే మనసంతా వేసనరా. మూర్తి ఎంతసేపు ధనము ధనము ధనము. రాజు ఉన్నాడే, వాడికి పచ్చి అంటే ఏమిటో తెలియదు. పైకి దశ పచ్చిమరగా నడుస్తాడు. వీరిద్దరికి దేవుడి గురించి ఎంత చెప్పినా బుర్రగట్టడం లేదు. వీరి జీవితాలలో ఎవరికి ఏమవుతుందో నాకు చెబుతురా. అదే మనం చర్చిస్తే ఏం చేయగలం. మరి ఎక్కువగా వారి రక్షణ కోసం ప్రార్థిస్తాం. ధర్మంతులు పరలోకానికి వచ్చే మార్గంలో ప్రవేశించడం మీరు మన ప్రభు చెప్పారు సార్. మనం మరింత పట్టుదలతో ప్రార్థన చేద్దాం. వీరుని బట్టి ఉపవాస ప్రార్థన కూడా చేద్దాం. సరే, టైం అవుతుంది. నేను వెళ్ళి ప్రార్థన తీసుకుంటే నేను వెళ్ళి తీసుకున్నాను.